హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ బరిస్తే బాధలు ఆ లెసన్ నుంచి కవి పరిచయం చూద్దాం ఒకసారి. ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఈ లెసన్ ఎందుకు ఇంపార్టెంటో ఎలా ఇంపార్టెంటో చెప్తాను చూడండి. మనకి ఈ లెసన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎలా అంటే అయితే సారాంశం ఇస్తాడు, ఒకవేళ లేదు అనుకోండి పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో 5 మార్క్స్ ఉంటుంది. అది కూడా లేదనుకోండి ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఒక క్వశ్చన్ రూపంగా అన్న ఈ లెసన్ మిస్ చేయకుండా అన్ని క్వశ్చన్ పేపర్లో బిఫోర్గా ఎన్ని ఎగ్జామ్స్ అయితే జరిగినాయో అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ లెసన్కి సంబంధించి ఏదో ఒకటి పెట్టడం జరిగింది. అందుకని ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. సరేనా పిల్లలు, ఒకసారి చూద్దాం. బరిస్తే బాధలు రాసింది ఎవరు అంటే సుమిత్రానందన్ పంత్ రాశారు. ఈయన గురించి చూద్దాం. నేను స్లోగానే చదువుతానమ్మా, నాతో పాటు వీలైతే మీరు చదవండి. ప్రకృతికే बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. इनका निधन सन 1977 में हुआ. ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు అంటే 1900. ఇది గుర్తుపెట్టుకోండి, 1900. ఎప్పుడు చనిపోయారు? ఈ 19 ఇలానే ఉంటుంది, 77 యాడ్ అవుతుంది. అంటే ఆయన 77 సంవత్సరాలు బ్రతికారు. ఈయన ఎక్కడ పుట్టారు? అల్మోడా అనే జిల్లాలో పుట్టారు. గ్రామం పేరేంటి? కౌసాని. ఈయనకి 7 సంవత్సరాలు ఉండేటప్పుడే స్కూల్లోని ఆయన రాసిన కావ్యాలకి గాను ఆయన్ని సన్మానించారట. అలాగే సాహిత్యాన్ని రచించినందుకు గాను ఈయనకి సాహిత్య అకాడమీ నుంచి, అలాగే సోవియత్ రూస్ నుంచి ఈయనకి పురస్కారాలు వచ్చినాయి. అలాగే చిదంబర అనే కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏ కావ్యానికి ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అంటే చిదంబర అని. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండమ్మా. అలాగే ఆయన యొక్క ముఖ్యమైన రచనలు చదివాను కదా, అవి గుర్తుపెట్టుకోండి. అయితే మీరు సారాంశం రాసేటప్పుడు ఈ కవి పరిచయం ఎలా రాయాలి చూపిస్తానే. సారాంశం రాస్తాం కదమ్మా, అప్పుడు కవి పరిచయం రాసేటప్పుడు మీరు ఇలా రాయాలి. సారాంశం పెట్టిన తర్వాత కవిత బరిస్తే బాధలు, కవి శ్రీ సుమిత్రానందన్ పంత్, తర్వాత జీవన్ కాల్ 1977. హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది కదమ్మా. ప్రముఖ రచనాయే లేదా రచనాయే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद आदि. ఈయనకి ఏమేమి పురస్కారాలు వచ్చాయి అని చెప్పటానికి పురస్కార్ జ్ఞానపీఠ్ చిదంబర కావ్యానికి వచ్చింది. సాహిత్య అకాడమీ లేదా అకాదమీ అని కూడా అనొచ్చు, సోవియత్ రూస్. అయితే ఈయన ఎప్పటి కవులు అంటే ఛాయావాది కవి అన్నమాట. ఈయన ఛాయావాది కవి. అలాగే ఈయన ఇంకో పేరుతో ఏమని అంటారు అంటే ప్రకృతి సుకుమార్ కవి అంటారు. ఎవరిని? సుమిత్రానందన్ పంత్జీని ఛాయావాది కవి అంటారు. అలాగే ప్రకృతి సుకుమార్ కవి అని కూడా అంటారు. కవి పరిచయం ఇలా సింపుల్గా రాశాను, ఇలా చదువుకోవటానికి ట్రై చేయండి. బరిస్తే బాధల లెసన్లో కవి పరిచయం అయింది. దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి కవిత. అయితే అమ్మా ఇందులోని మనకి
5 మార్క్స్కి ఈ రైమ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు, లేదా ఈ 4 రైమ్స్లో ఏదైనా ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద ఇస్తారనమాట. ఈ రైమ్ చెప్పేసిన తర్వాత అవి కూడా మీకు చెప్పేస్తాను. అవి చదువుకుంటే మీరు ఏది కూడా మిస్ అవ్వరు. సరేనా పిల్లలు? చూడండి ఒకసారి. ఇది పాడటం నేర్చుకోండి నాన్న. ఎందుకు పాడటం నేర్చుకోవాలి అంటే, పాడటం నేర్చుకుంటే మీకు అది గుర్తుండిపోతుంది కనుక రాసేప్పుడు కూడా ఈజీ అవుతుంది. నేను ఒకసారి పాడతాను చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, छम छम बिजली चमक रही रे उर मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर, पीऊ पीऊ चातक के गन, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावलधर, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। ఈ రైమ్లోని పంత్జీ ఏమని చెప్పబోతున్నారంటే, శ్రావణ మాసంలోని ప్రకృతి ఎలా ఉంటుంది, ఆ ప్రకృతిని చూసినప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, ఆయన ఏం ఫీల్ అయ్యారని ఈ కవిత ద్వారా ఆయన చెప్పాలనుకున్నారు. झम 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 మేఘ బరసతే హే సావన్ కే, శ్రావణ మాసంలో వచ్చే మేఘాల నుంచి వర్షం చినుకులు ఏమని సౌండ్ చేసుకుంటూ పడుతున్నాయంట, ఝమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ వర్షం పడుతుందంట. ఛమ్ 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 గిరితి బూందే తరువోసే చన్కే, అయితే వర్షం పడిన తర్వాత చెట్ల పైన నీళ్లు ఉండిపోతాయి కదా, ఆ నీళ్లు చెట్ల మీద నుంచి కింద పడేటప్పుడు ఏం సౌండ్ చేసుకుంటూ పడుతున్నాయంట, ఛమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ ఆ బిందువులు పడుతున్నాయంట. ఛమ్ ఛమ్ బిజిలీ చమక్ రహీ రే ఉరిమే ఘనకే, ఉరు అంటే హృదయం, అలాగే మేఘం యొక్క హృదయంలోంచి ఒక్కలాంటి మెరుపు ఎలా వస్తుందంట, ఛమ్ ఛమ్ అని సౌండ్ చేసుకుంటూ బిజిలీ వస్తుందంట. బిజిలీ అంటే మెరుపు, ఛమ్ ఛమ్ అని సౌండ్ చేసుకుంటూ మెరుస్తుందన్నమాట. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేఘం యొక్క హృదయంలోని వచ్చే మెరుపు ఎలా సౌండ్ చేస్తుంది, ఛమ్ ఛమ్ అని సౌండ్ చేస్తూ వస్తుందంట. అలాగే థమ్ థమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మనకే, ఇక్కడ దిన్ అంటే పగలు రోజు, థమ్ లేదా థమన అంటే ఆగిపోవటం, సప్నే అంటే కలలు, జగతే అంటే జాగన, మన్ అంటే మనసు. అమ్మా ఇక్కడ కొద్దిగా ఒక్కసారి చూడండి. మనకి శ్రావణ మాసంలో మొదట ఎండగా ఉంటుంది, ఎండగా ఉన్న తర్వాత ఆ ఎండ ఆగిపోయి, తమన అంటే ఆగిపోవటం, ఆ ఎండ ఆగిపోయి సడన్గా చీకటి అయిపోతుంది. తమ్ అంటే చీకటి, సడన్గా చీకటి అయిపోతుంది. అలా చీకటి అయిపోయినప్పుడు మనుషులు ఏమీ పని చేసుకోలేరు కదా, హ్యాపీగా ఆ చల్లగాలికి అలాగ కూర్చుని పగటి కళలు కంటూ ఉంటారట. అర్థమైందమ్మా? శ్రావణ మాసంలోని రోజులు పగటి వేళల్లో సడన్గా మేఘం వచ్చేటప్పుడు చీకటి అయిపోతుంది. అప్పుడు ప్రజలందరూ ఏం పని చేయాలని అనిపించక అలా కూర్చుని పగటి కళలు కంటూ ఉంటారు. తెలిసిందమ్మా?
దీని మీనింగ్స్ చెప్పనా? మేఘ్ అంటే బాదలని, అంటే మేఘాలు. బర్సన అంటే వర్షించటం. అలాగే సావన్ అంటే శ్రావణ మాసం అన్నమాట. బూందే అంటే చినుకులు లేదా బిందువులు. తరు అంటే చెట్టు, తరు అంటే చెట్టు. అలాగే బిజిలీ అంటే మెరుపు, బిజిలీ అంటే మెరుపు. తర్వాత చమక్న అంటే మెరవడం, చమక్న అంటే మెరవడం. ఉర్ అంటే చెప్పాను కదా, ఉర్ అంటే హృదయం. తర్వాత దిన్ అంటే పగలు. అలాగే తమ్ అంటే చీకటి, అంధేరా. సప్నా అంటే కలలు. అర్థమైంది కదా? మరలా చెప్పనా? శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు ఎలాగా సౌండ్ చేస్తాయి అని అంటే జమ్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటాయి. అలాగే చెట్ల మీద నుంచి వచ్చే చినుకులు చమ్ 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 అని సౌండ్ చేస్తూ భూమి మీద పడతాయి. అలాగే మేఘం హృదయంలోని వచ్చే మెరుపులు ఎలా సౌండ్ చేస్తాయి? ఛమ్ ఛమ్ అని సౌండ్ చేసుకుంటా వస్తాయి. అలాగే పగలు వర్షం వచ్చేటప్పుడు చీకటి కమ్ముకుంటుంది. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే పగటి కళ్ళకంటూ హాయిగా రిలాక్స్ అవుతారని మొదటి దాని అర్థం. దీని మీద పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలో నేను మరలా చెప్తాను. ముందు మీనింగ్ చూసేద్దాం. దాదురు టర్ టర్ కరితే జిల్లీ బజ్ది జంజన్. దాదుర్ అంటే కప్ప. ఏం చేస్తుందంట? కప్ప టర్ టర్ అని సౌండ్ చేస్తుందట. జిల్లీ బజ్ది జంజన్. జిల్లీ అంటే కీచురాయి. కీచురాయి చూడండి, ఒక్కొక్కసారి రాత్రులు మనం పడుకున్నప్పుడు సౌండ్ చేస్తూ ఉంటుంది కదా, అది కీచురాయి పిట్ట. అదేమంటదంట? జన్ జన్ అంటదంట. కప్పేమో టర్టర్ సౌండ్ చేస్తుంది, కీచురాయి ఏమో జన్ జన్ అని సౌండ్ చేస్తుంది. మోర్ ఏమంటది? మ్యావ్ మ్యావ్ అంటదంట. మోర్ ఏం సౌండ్ చేస్తుంది? మ్యావ్ మ్యావ్ అంటదంట. చాతక పక్షులు గుంపు. చాతక పక్షి అంటే తెలుసు కదా, చాతక పక్షుల గుంపు పీవు పీవు అని అరుస్తూ ఉంటాయంట. ఉడితే సోను బాలక్. సోను బాలక్, ఉడితే సోను బాలక్. సోను బాలక్ అంటే అది ఒక రకమైన పక్షి అన్నమాట. మీకు చెప్పాలి అంటే బగుల. సోను బాలక్ అంటే బగుల. బగుల అంటే తెలుగులో కొంగ. కొంగ ఏమని చేస్తుందంట? అది ఎగురుతూ ఆకాశంలో ఎగిరేటప్పుడు ఆర్ద్ అంటే తడిచిపోతుంది, తడవడం. ఆర్ద్ అంటే తడిచిపోవటం. తడిచిపోయిన కొంగ లేదా సోన్బాలక్ పక్షి ఏమని? సుఖసే క్రందన్. క్రందన్ అంటే అరవటం. చాలా సంతోషంగా ఆకాశంలో ఎగురుతూ సౌండ్ చేస్తూ ఉంటుందంట సోన్బాలక్ పక్షి. కొంగ అనుకోండి మీరు. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగనమే భరితే గర్జన్. గర్జన్ అంటే గర్జించడం. ఎవరు గర్జిస్తారంట? ఆకాశంలో మేఘాలు అలా తిరుగుతూ తిరుగుతూ గట్టిగా గర్జిస్తాయంట. తెలిసింది కదమ్మా. తర్వాత రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ క్యా కుచ్ కేతే బూందో కేశ్వర్. వర్షపు చినుకులు రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని సౌండ్ చేసుకుంటూ మనకేవో చెప్పాలనుకుంటాయంట. నేను చెప్పాలనుకుంటాయి? రోమ్ సిహర్ ఉట్తే చూతేవే భీతర్ అంతర్. ఆ చినుకులు మన మీద పడినప్పుడు అంతర్ అంటే భీతర్ లోపల, మన లోపల బయట ఒళ్ళంతా పులకరించిపోతుంది. రోమాలన్నీ నిక్కపొడుచుకుంటాయి అన్నమాట ఆ వర్షపు చినుకులకి. ధారావు పర్ ధారాయే ఝరితి ధరితి పర్. ధరితి అంటే పృథ్వీ, ఝరణ అంటే ప్రవహించటం. వర్షం వచ్చేటప్పుడు ధారలు ధారలుగా వర్షం ఈ భూమి మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువ వాన వచ్చేటప్పుడు బయట చూస్తారు కదా మీరు, వాన నీళ్ళు అలా ప్రవహిస్తున్నట్టు పల్లానికి వెళ్ళిపోతూ ఉంటాయి. రజ్ కే కణ్ కణ్ మే తృణు తృణుకో పులకా వలిధర్. ఇక్కడ ధర్ అంటే భూమి. భూమి లోపల అణువణువు కూడా వాన నీళ్ళతో తడిచి, ఒక్కొక్కసారి చూడండి మనం వేయకుండానే ఆ ప్లేస్లో మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా ఏదైతే చిన్న చిన్న విత్తనాలు ఉంటాయో అవన్నీ కూడా అంకురాలన్నీ, ఆ విత్తనాలన్నీ మొలకెత్తడం స్టార్ట్ చేస్తాయి. అంటే చిన్న చిన్న గడ్డి కూడా వచ్చి అది కూడా పులకరిస్తుంది, మన ఒళ్ళు కూడా పులకరిస్తుంది అని కవి గారి అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ 4 లైన్స్ గుర్తుపెట్టుకున్నాము. ఇవి మన కవి గారు అనుకుంటున్నారు ఏమని?
పకడ్ వారికి ధార్ జూలుతా హే మేరా మన్. అయితే వర్షం ఎలా పడుతుందని మనం ఇక్కడ నేర్చుకున్నాం, ధారలుగా వస్తుందని చెప్పుకున్నాం కదా. అలాంటి ధారల్ని పట్టుకోవాలని కవి గారి మనసు అనిపిస్తుందంట. ఆ వానధారల్ని పట్టుకోవాలని కవి గారి మనసు అనిపిస్తుంది. అలాగే అందరినీ పిలుస్తున్నాడు, ఆవో రే సబ్ ముఝే గేరుకర్ గావో సావన్. మనందరూ మీరందరూ బయటకు వచ్చేయండి, మనందరూ చెయ్య పట్టుకుని మనం పాటలు పాడదాం. గావో అంటే పాటలు పాడదాం. ఎలా పాటలు పాడదాం మనం అంటే, ఇంద్రధనుషుకే జూలేమిల్ సబ్జన్. మన అందరం కూడా ఇంద్రధనుషుని ఉయ్యాలగా చేసేసుకుని, ఇంద్రధనుస్సుని ఉయ్యాలగా చేసుకుని దాని మీద మనం ఉయ్యాలు ఊగుదాం. అలాగే ఉయ్యాలు ఊగుతూ ఏం పాట పాడదాం మన అందరం కలిసి అని కవి అంటున్నారు అంటే, ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మనుభావన్. మనసుని సంతోషపరిచే ఈ శ్రావణ మాసం మన జీవితంలో మరలా రావాలని మనం పాట పాడదాము అని కవి చెప్తున్నారు. కవి ఏం చెప్తున్నారు, ఈ వర్షపు దారులను పట్టుకోవాలని ఉందని చెప్తున్నారు. మనందరం కలిసి చెయ్య పట్టుకుని పాటలు పాడదాం అనుకుంటున్నారు. ఇంద్రధనుసుని ఉయ్యాలలాగా మార్చుకుని దాన్ని ఊగుతా పాట పాడదామని అనుకుంటున్నారు. ఏం పాట పాడదాం అనుకుంటున్నారు, మన మనసుకి ఎంతో నచ్చే ఈ శ్రావణ మాసం మన జీవితంలో పదే రావాలని ఆయన కోరుకుంటున్నారు. అర్థమైంది కదా పిల్లలు, ఇది ఈ లెసన్ లేదా ఈ కవిత యొక్క అర్థం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి. మీనింగ్స్ అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. అర్థమైంది కదా పిల్లలు. నెక్స్ట్ వీడియోలో ఈ ర్యాంక్కి సంబంధించి సారాంశం, అలాగే ఈ స్టాంజాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వీడియో చేస్తాను. చదువుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి అమ్మా, బాగా చదువుకోండి. నేను ఈజీగానే చెప్పేస్తాను, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, వేరే ఏవి చెప్పను. అందుకని బాగా చదువుకోండి. వీడియో ఎలా ఉందో నాకు మెసేజ్ పంపించడం మర్చిపోకండి.